వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ పెన్షన్ సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ నేను షేర్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. గతంలో మనము పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేసుకోవాలంటే కనీస సర్వీసు 6 months సర్వీస్ అనేది ఉండేది. 6 months మీరు డ్యూటీ చేస్తేనే పిఎఫ్ మరియు పెన్షన్ని విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉండేది. ఎవరైతే 6 months కంటే తక్కువ ఉద్యోగం చేస్తారో వాళ్లకు పెన్షన్ అనేది విత్డ్రా చేయడానికి అవకాశం లేదు. కానీ గత 2-3 months అవుతుంది అనుకుంటా. సో పెన్షను 6 months కంటే తక్కువ ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేయడానికి అవకాశం ఉంది అని ఈపీఎఫ్ఓ చెప్పింది. కానీ వాస్తవ రూపంలో జరిగేది ఏందయ్యా అంటే, ఎవరైతే ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు, ఇంకా రెండో కంపెనీ మూడో కంపెనీలో డ్యూటీ చేయలేదు అంటే మల్టిపుల్ ఐడీస్ ఏమీ లేవు, మీకు ఒకే ఐడి ఉందనుకోండి, ఈపీఎఫ్ఓ చెప్పిన ఫార్ములా ప్రకారము మీరు 6 months కంటే బిలో సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ని విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. కానీ వాస్తవ రూపంలో జరిగేది ఏంటంటే అంటే, ఎవరైనా ఉద్యోగి ఒకే కంపెనీలో లైఫ్ లాంగ్ ఉద్యోగం చేస్తారా అంటే అది పాసిబుల్ అంటే 90% పాసిబుల్ కాదు. 10% ఒకే కంపెనీలో వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు 20 years 30 years. కానీ ప్రస్తుత కాలంలో ఏ ఉద్యోగి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య ఎవరు ఒకే కంపెనీలో లాంగ్ టైం 10 years కానీ 15 years కానీ ఉద్యోగం చేయడం అనేది కష్టం. ఇటువంటి పరిస్థితుల్లోన ఈపీఎఫ్ఓ తెచ్చినటువంటి బిలో 6 months సర్వీస్ అనేది ఎలా వర్తిస్తుందంటే, ఎవరైతే ఒక కంపెనీ కాకుండా మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారు, 2, 3, 4, 5, 6 కంపెనీలో ఈ విధంగా డ్యూటీ చేసి ఉంటారు. ఇలా డ్యూటీ చేసి ఉన్నప్పుడు మీరు పిఎఫ్ అప్లై చేస్తే, ఐ మీన్ ఫామ్ 19 అంటే పిఎఫ్ అప్లై చేసినప్పుడు మీ యొక్క పూర్తి పిఎఫ్ అనేది సెటిల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ కంపెనీ నుండి సెకండ్ కంపెనీకి, సెకండ్ కంపెనీ నుండి థర్డ్కు, థర్డ్ నుండి ఫోర్త్కు, ఫోర్త్ నుండి ఫిఫ్త్ కంపెనీకి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి పిఎఫ్ అమౌంట్ విత్డ్రా అవుతుంది. పెన్షన్కి వచ్చేసరికి ఏమవుతుందయ్యా అంటే, పెన్షన్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు 5 కంపెనీస్లో చేసినా, 2 కంపెనీస్లో చేసినా, 3 కంపెనీస్లో చేసినా ప్రస్తుతము 99% పెన్షన్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయ్యి అక్కడ ఏం మెన్షన్ చేస్తారయ్యా అంటే, మాకు పెన్షన్ సర్వీసబుల్ కనిపిస్తలేవు మా కళ్ళకు అని చెప్తారు. ఇక్కడ నేను ఒక్కరిది కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడానికి, ఈ మంత్లో నేను అంటే డిసెంబర్ మంత్లో ఒక 30 క్లెయిమ్స్ అప్లై చేసి ఉండొచ్చు. రోజుకు ఒక క్లెయిమ్ అయిన చొప్పున తీసుకున్నా కూడా 30 క్లెయిమ్స్లో 25 మంది క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది అంటే, ఇక్కడ మాకు పెన్షన్ సర్వీస్ అనేది కనిపించట్లేదు అని అడుగుతుంది. నేను ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది ఆప్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిఎఫ్ అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన డాటా ఇక్కడ మనకు లభిస్తుంది. ఎన్నిసార్లు పిఎఫ్ అప్లై చేశారు, ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యింది, దానికి గల కారణాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తుంటే వీరికి ఫామ్ 19 పిఎఫ్ అమౌంట్ అనేది ఆల్రెడీ సెటిల్ అయింది. కానీ పెన్షన్ క్లెయిమ్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఫామ్ 10C అనేది రిజెక్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఫామ్ 10C అనేది కనిపిస్తుంది. ఎప్పుడు అప్లై చేసామో డేట్ అనేది, టైం అనేది కనిపిస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ కారణాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జిట్ డిఫర్ విత్ కాంట్రిబ్యూషన్ అని ఉంది. కానీ ఇది సరైన రీజన్ కాదు. ఏదో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో అది తప్పు ఉండడం వల్ల పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అని అంటున్నారు. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే సర్వీస్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ 10D ఇఫ్ ఏజ్ అబోవ్ 50 years అని కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ 2 రీజన్స్ మనము పొందుపరిచారు. సో ఫస్ట్ రీజన్ ప్రకారం మన కాంట్రిబ్యూషన్ రాంగ్ ఉంది అనుకున్నట్లయితే మన యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్, మన యొక్క లాస్ట్ వర్క్ చేసినటువంటి మంత్ మనం చూసుకున్నట్లయితే వీరిది అంతా కరెక్ట్గానే ఉంది. మరి ఎందుకు రిజెక్ట్ అయింది పెన్షను? మరి అదేంటి, మీరు అన్నట్లు ఈపీఎఫ్ఓ చెప్పినట్లు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రాంగ్ ఉంటే ఫామ్ 19 కూడా రిజెక్ట్ అవ్వాలి, సెటిల్ కాకూడదు పిఎఫ్ కూడా. కానీ పెన్షన్లో ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే, వీరు మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు, ప్రీవియస్ యొక్క పెన్షన్ని ప్రజెంట్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు. అందుకోసము ప్రజెంట్ ఐడిలో అంటే ఇక్కడ ఈపీఎఫ్ఓ ఏంటంటే తమ యొక్క సిస్టమ్ని అప్డేట్ చేయట్లేదు. అప్డేట్ చేయకుండా ఓల్డ్ వర్షన్లోనే చూస్తుంది. ఓల్డ్ వర్షన్లో చూస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక పిఎఫ్ ఆఫీస్ ఉంటే హైదరాబాద్కు సంబంధించిన పిఎఫ్
హైదరాబాద్కు సంబంధించిన పెన్షన్ సర్వీస్ ఇక్కడ మాత్రమే చూపిస్తుంది. మరి మీరు ఎక్కడో బెంగళూరుకి వెళ్ళో, గుంటూరుకి వెళ్ళో, వరంగల్కి వెళ్ళో చెక్ చేస్తే అక్కడ ఈ సర్వీస్ ఏం చూపించదు. అదే వచ్చింది సమస్య. ఎక్కడైనా ఈపీఎఫ్ఓ, ఇండియా మొత్తం ఈపీఎఫ్ఓ ఉంది, కానీ ఇండియాలో ఎక్కడ వెళ్ళి చెక్ చేసినా కూడా కనీసం పిఎఫ్ విత్డ్రా కాకపోయినా పర్వాలేదు, కనీసం అక్కడ సర్వీస్ ఏముందా అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా ఈపీఎఫ్ఓ మనకు అందించలేకపోతుంది. అంటే మీరు కనీసం క్వారీ కోసం అక్కడ వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు సరైన డేటా అనేది దొరకదన్నమాట. అంటే ఇక్కడ ఈపీఎఫ్ఓ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ పైన కూడా, అంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పైన కూడా ఎక్కువ పనిభారం అనేది ఉంది ఇక్కడ. ఎందుకంటే పెన్షన్ సర్వీస్ చూసినప్పుడు క్లియర్గా వాళ్ళకు కనిపించాలి ఈ ప్రజెంట్ మెంబర్ ఐడీలో ఎంత ఉంది, ప్రీవియస్ మెంబర్ ఐడి నుండి ఎంత పెన్షన్ సర్వీస్ వచ్చింది అనేటువంటి డేటా అక్కడ రావాలి. కానీ వాళ్ళకు కూడా డేటా అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకు అప్డేట్ లేదు కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో వాళ్ళకి పెన్షన్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వదు. మంత్లీ పెన్షన్ అప్లై చేసినప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగా రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినప్పుడు కొందరికి ఏంటంటే వీఆర్ అనేబుల్ టు సీ యువర్ పెన్షన్ సర్వీస్, ప్లీజ్ సెండ్ యువర్ పెన్షన్ పాస్బుక్ అని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు ఇంకొక రీజన్లో. కానీ మనకు పిఎఫ్ అప్లై చేసేటువంటి ఆప్షన్లోన ఎక్కడ కూడా పీడిఎఫ్ రూపంలో పిఎఫ్ పాస్బుక్ కానీ పిఎఫ్ పెన్షన్ పాస్బుక్ని కానీ అప్లోడ్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. ఉంది అలా ఒకే ఆప్షను, అది బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేయడానికి. కానీ ఈపీఎఫ్ ఏం చేయాలి, డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి అక్కడ మనకు పక్కన ఒక కాలం ఆప్షన్ని కల్పించి అక్కడ పిఎఫ్ పెన్షన్ సర్వీస్ కానీ మీకు ఏదైతే పిఎఫ్ పెన్షన్ కనిపిస్తలేదు అంటున్నారు కదా మీ కళ్ళకు, అది అక్కడ ఆప్షన్ ఇస్తే మెంబరు డౌన్లోడ్ చేసి పిఎఫ్ పాస్బుక్ని కానీ పిఎఫ్ పెన్షన్ సర్వీస్ని కానీ అప్లోడ్ చేసుకొని తాను ఉద్యోగం చేసినటువంటి తన కష్టాజీతాన్ని తను తీసుకునడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈపీఎఫ్ఓ ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తుందా అంటే అది దేవుడికి తెలియాల్సినటువంటి ఆన్సర్. సో ఇది పెన్షన్ సంబంధించి ఒకే కంపెనీలో డ్యూటీ చేసిన వారికి పిఎఫ్ పెన్షను 100% వస్తుంది. మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసిన వారికి అయితే కొంచెం కష్టమే. 90% అయితే రిజెక్ట్ అవుతుంది, 10% అయితే వస్తుంది. కొంచెం నా గొంతు కొంచెం సర్ది ఫీవర్ వల్ల ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.